మిత్రులారా, గ్రామస్తులారా, మన కోఆపరేటివ్ స్టోర్స్ కు ప్రారంభోత్సవం చేయవలసిందిగా మన బీడీఓ గారిని మనందరి తరఫున కోరుతున్నాను. శ్రీ కేశవరావు గారు నాకు బాగా తెలుసు. సంపన్న గృహంలోంచి వచ్చిన సామాన్య ప్రజానీకంతో కలిసిమెలిసి వారి బాధల్నే తన బాధలన్నట్టుగా కష్టపడి ఈ గ్రామాన్ని చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. వీరు కట్టించిన ఈ పాఠశాల, ఈ హాస్పిటల్, ఈ కోఆపరేటివ్ స్టోర్స్ ఇవన్నీ వీరి మంచి మనస్సుకు తార్కాణాలు. వీరి సహకారంతోనే ఈ స్టోర్స్ చాలా అభివృద్ధిలోకి వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ సదవకాశం కలిగించినటువంటి మీ అందరికీ ప్రెసిడెంట్ కేశవరావు గారికి నా యొక్క కృతజ్ఞతాపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. నువ్వు నిజంగా వారం రోజులు వచ్చేస్తావుగా? తప్పకుండా వస్తామా. నిన్ను చూడకుండా నేను మాత్రం ఉండగలనా? పల్లెటూరికి ఈ శరీరం అయితే పోతుంది కానీ నా మనసు దయ్యంలాగా నీ గదిలోనే తిరుగుతుంటుంది. అంత రెడీరా, వెళ్ళి ట్యాక్సీ తీసుకురా. అన్ని రెడీరా, రా త్వరగా. కూర్చోరా, వస్తాను. వదినా వదినా వేణు వేణు వదినా వదినా వేణు పెద్దవాడమైనా ఇంకా చిన్నతనం అల్లరి పోలేదన్నమాట. వదినా, నీ దగ్గర అల్లరి చేయకపోతే ఇంకో దగ్గర చేస్తాను. వేణు, ఏమిటి ఇలా చిక్కిపోయా? చిక్కిపోయానా? అయితే నేను విన్నమాట నిజమే. ఏమిటి? తల్లి కంటికి కొడుకు ఎప్పుడు చిక్కినట్టే కనిపిస్తాయట అన్నట్టు. వదినా, ఒక్కసారి కళ్ళు మూసుకో. ఎందుకు? అబ్బా ప్లీజ్ ఒక్కసారి. సరే. వదినా, వేణు, నీకోసమే తెచ్చాను వదినా. నాలాగే ఈ గాజులు కూడా నీ చేతుల్లో పెడితే రాణిస్తాయని. వేణు, నేనెంత అదృష్టవంతురాలి. వదినా, అన్నయ్యేడి? ఏదో పని ఉందని చెల్లూరు వెళ్ళారు. సాయంత్రానికి వచ్చేస్తారులే. అన్నట్టు నీ పరీక్షలు ఎలా రాసావు? ఫస్ట్ క్లాస్ లో రాశాను. రోజు పరీక్షకి వెళ్ళేటప్పుడు నా ఇష్టదేవతని ఇలా ప్రార్థించేవాడిని. తల్లి నిన్ను దలంచి పేపరును చేతన్బూనితిన్, నీవు నా జుల్లంబందున నిల్చి ఆన్సరులనెంతో సూటిగా నేర్పు శోభిల్లన్ వ్రాయగజేసి క్లాసు నిడి సంప్రీతిన్ దయంజూడుమా. పుల్లాబ్జాక్షి గుణాలయ భగవతి పుణ్యంబు నీదే సుమా. ఇదిగో కాపీ. థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య, నీ పరీక్ష ఈ ఏడు కూడా చెట్టెక్కుతుందా? ఏమిటమ్మా అపశకుర పాటలు? బ్రహ్మాండంగా రాశాను. పట్టుబట్టి అహోరాత్రంలో ఎంత కష్టపడి రాశాను నీకేం తెలుసు? ఆ దేవికి తెలుసు, పక్కన స్టూడెంట్స్ తెలుసు. వాళ్ళకి నిద్రే ఉండదు కదా పాపం. అయ్యో పాపం. ఏదైనా సరే వాడు పట్టుబట్టారంటే విడిచిపెట్టడు. అంతా నా పోలికే. అందుకనే ఇలా ఏడుస్తుంది వాడి జాతకం. ఉదయం వజ్రం, ఈసారి ఫెయిల్ అయ్యావో
చెవు పట్టుకు లాక్కెళ్ళి కిరాణా కొట్లో పారేస్తా. పొట్టాలు కట్టుకుంటూ కూర్చోవాలి. పొట్లాలు కట్టుకోవడానికి వాడికేం కర్మ, దర్జాగా ఉద్యోగం చేసుకుంటాడు. ఏదే పరీక్ష ఎలా రాశావు? యాస అవుతానని ఏమన్నా అనుమానంగా ఉందా? అనుమానం ఏంటన్నా? ఢంకా మీద దెబ్బ కొట్టి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. అమ్మయ్యో, ఫస్ట్ క్లాసే. అయితే ఇది ఏదో పెద్ద ప్రమాదమే. సరే ఊరుకోండి, కష్టపడ్డాడు పాస్ అవుతాడు. అన్నయ్య అన్నయ్య, నీ నెంబర్ ఎంత అన్నయ్య? నంబరా? ఏ జ్ఞాపకం లేదా? ఓ ఎస్, 117. ఇది మళ్ళా చెప్పరా నంబరు? 117. 1 1 7. 7. 1 1 7. ఎక్కడికే వెళ్తున్నా? అదే కమల్ ఎందుకో తొందరగా రమ్మని కబుర్ చేసిందమ్మా. ఇప్పుడే వచ్చేస్తాను. ఎప్పుడు కొంపలమడి తిరగడమే. తొందరగా రా. మా మంచి అమ్మ. నీ తలకాయ. లలిత, వేణు, అసలు ఈవేళ నీ దర్శనమే కాదనుకున్నాను. చాలండి. ఎంత త్వరగా వద్దామన్నా వీలు పడలేదు. మొత్తం అబద్ధం ఆడి వచ్చాను. ఏమని నా స్నేహితురాలు కమలను చూడ్డానికి వెళ్తున్నానని చెప్పి ఈ అబ్బాయిని చుట్టానికి వచ్చావన్నమాట. చూడ్డానికి కాదు, పరీక్షలు ఎలా రాశారో కనుక్కోడానికి. బాగా రాశారా? ఫస్ట్ క్లాస్ గా రాశాను. మీ నంబర్ ఎంత? 117. అదేమిటి, మా అన్నయ్యది కూడా ఈ నంబర్ అనే చెప్పాడు. వాడి నంబర్ ఎట్టా పేపర్లో కనపడదుగా, అంచేత నా నంబర్ చెప్పింటాడు. భలేవాడే మొత్తానికి. అయితే అన్నా చెల్లెళ్ళు ఇద్దరు అబద్ధాలాటంలో ఆడితేరారన్నమాట. అంతా ఈ గురువు గారి ప్రభావమే. అయితే నేను శిక్షించవలసిందే. ఏమిటో ఆ శిక్ష? కళ్ళు మూసుకు చెప్తాను. మరే ఆశ. లలిత, లలిత.